అన్నా నీ పేరు ఏం పేరునా? నాగానా. నాగానా? ఈ పని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తానన్నా? ఈ పని మా నాయనల కాలం ఇంకా ఉందన్న, మా తాతల కాలం ఇంకా ఇదే పని. ఇదే పనేనా? ఇదే పని. రోజు ఇట్లా కూసాలే కొడతారా? బండలు కూడా చిన్న చిన్న బండలు కట్టాలు కూడా కొడతారా? గునాది రాయి కొడతాము, కూసాలు కొడతాము. ఈ రాతి పని ఇంకేది ఉంటే అంతా చేస్తామన్న. ఓకే. నీకు రోజుకి డబ్బులు వస్తాయా లేకపోతే మంత్లీనా? ఎట్లా ఎవరి కింద పని చేస్తుంటారా మీరు? మేస్త్రి కిందే చేయాలా. ఒక వారానికి ఒకసారి పేమెంట్ అయితే ఇస్తారన్న. వారానికి ఒకసారి? మేము పని ఎంత చేస్తే అంత వారానికి ఒకసారి అయితే పేమెంట్ ఇస్తారు. వారానికి ఎంత వస్తుందా మీకు అమౌంట్? చేసినంత వస్తుందా, మనము 10,000 వరకు చేసుకోవచ్చు, లేకపోతే ఒక 5,000 వరకు చేసుకోవచ్చు. వారానికి 5,000 నుండి పడినంత ఉంటుంది. ఓకే, 5,000 మినిమం వస్తుంది. మినిమం అంటే ఒక 5,000. మీ ఫ్యామిలీ ఎంతమంది ఉండన్నా? నీకు పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది. పిల్లలు ముగ్గురు చదువుతున్నారా? చదువుకుంటారు. ఎక్కడ చదువుతున్నారు? విలేజ్లో బోయిపల్లిలోనే చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా? గవర్నమెంట్. ఏం చదువుతున్నారు పిల్లలు? ఒక పిల్లోడు వచ్చేసి 3వ క్లాస్ చదువుతున్నాడు, ఇంకో పాప వచ్చేసి 2వ క్లాస్ పోతుంది. రైట్. ఇది మీ పిల్లల్ని బాగా చదివించాలనుకుంటున్నావా? నువ్వు కూడా వాళ్ళని కూడా ఇట్లా ఈ పనిలో తీసుకురావాలనుకుంటున్నావా? లేదు, వాళ్ళ కాడికి అయితే ఇంకా మా కాడికే లాస్ట్ అయిపోవాలనుకుంటున్నాము. పిల్లలు బాగా చదువుకుంటే చాలు అనేసి అట్లా ఆ పొజిషన్లో ఉన్నాం. ఓకే. ఇది పని నీకు కష్టం అనిపిస్తుందా? కష్టం. ఇది ఈడ గుట్లోనే కష్టపడాలా. మళ్ళీ ఆడ ఇంటికాడికి పోయేసి మళ్ళంతా సమస్యపోతే ఆడ పొలిం పెట్టి మళ్ళీ పొలిం కాడ ఉళ్ళంతా తట్టాలా. కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ పని అయితే. ఓకే. మీ వైఫ్ కూడా ఈ పని ఏమైనా చేస్తుందా? ఏం లేదన్న, ఓన్లీ వంట పని అంటే ఇంట్లో కుకింగ్ అది చేసుకుని ఉంటారు మాకు. చెప్పినా వాళ్ళ ఇంట్రెస్ట్ బ్రదర్, మనమేమి వాళ్ళను నేనే మాట్లాడుతాను. పని రాయి పని చేస్తారు, కొంచెం రిస్క్ అండ్ పని కొంచెం పని అని మాట్లాడాను. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతా.